రెవెన్యూ వ్యవస్థను పీపుల్స్ ఫ్రెండ్లీగా మార్చేందుకు కృషి చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అవినీతి అక్రమాలతో వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిన రెవెన్యూ శాఖను గాడిన పెడుతున్నామన్నారు. రికార్డులన్నీ పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేసి సేవలను సులభతరం చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వానికి కలెక్టర్లే ముఖచిత్రమన్న అనగాని అందరం కలిసి పనిచేస్తూ 15% వృద్ధి రేటు సాధించి రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెడదామని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం అసమర్థం మితిమీరిన అవినీతి కారణంగా రెవెన్యూ శాఖ భ్రష్టు పట్టింది. రెవెన్యూ శాఖను పటిష్టం చేసేందుకు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వం విజయాన్ని కొలిచేది ఏదో ఫైళ్లతో గాని నివేదికలతో గాని కాదు. ఒక పౌరుడు రెవెన్యూ సేవను ఎంత త్వరగా ఎంత నాణ్యతంగా పొందగలడో అనేదే ముఖ్యం. రీసర్వే చేసిన గ్రామాల్లో రాజముద్రతో పాటు QR కోడ్తో కలిగిన కొత్త 21 లక్ష కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. అంతేకాదు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే భూ యజమానికి సుమోటోగా పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చేలాగా కసరత్తు కూడా చేస్తా ఉన్నాం. ప్రజలు ఆస్తులకు భద్రత కల్పించడం కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత. అందులో భాగంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ప్రభుత్వ భూములను తప్పుగా రిజిస్ట్రేషన్ చేస్తే వాటిని రద్దు చేసే అధికారులు కలెక్టర్లకు ఇప్పటికే ఇచ్చాం. వ్యవసాయ భూములను మాదిరి అర్బన్ ల్యాండ్ కు కూడా ఆటోమేటేషన్ ను విజయవంతంగా చేస్తా ఉన్నాం. దీన్ని రాష్ట్రంలో త్వరలో మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు రికార్డులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసి ఆ రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. తద్వారా వివాదాలకు తావు లేకుండా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. మొత్తంగా రెవెన్యూ వ్యవస్థను పీపుల్స్ ఫ్రెండ్లీగా మార్చడానికి అందుకు మీ అందరూ సహకారం కూడా చాలా అవసరం.